వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ మోకాళ్లపై నలుపు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి. మనలో చాలా మందికి అందం విషయంలో చాలా వెనుకబడిన వైఖరి ఉంటుంది. అందం సంరక్షణ విషయానికి వస్తే మనం ఎక్కువగా పట్టించుకోని భాగం మోచేతులు మరియు మోకాలు. ఈ ప్రాంతంలో చర్మం ముడతలు పడినందున అక్కడ చాలా మురికిగా మరియు నల్లగా కనిపిస్తుంది. అందువల్ల కొంతమంది యువతీ యువకులు ఈ రకమైన భాగాలు వారిని తరచూ పలు ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలియక మీరు విలపిస్తున్నారా? అలా అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే మోచేతులు మరియు మోకాళ్లపై నల్లటి వలయాలను వదిలించుకోవడానికి కొన్ని సాధారణ సహజ మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ముందుగా బేకింగ్ సోడా మరియు పాలు. ఒక గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని కొద్దిగా పాలతో పేస్ట్ తయారు చేసుకోండి. తరువాత నల్లగా ఉన్న మోచేయి మరియు మోకాళ్ల ప్రాంతాలపై రుద్దండి. అలా 15 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. అందువల్ల బేకింగ్ సోడా ఎక్స్ఫోలియేట్ లక్షణాలు చర్మంలోని చనిపోయిన కణాలను తొలగిస్తాయి. మరియు మోకాళ్లపై నిమ్మరసం వేసి 20 నిమిషాలు నానబెట్టండి. తరువాత నీటితో శుభ్రం చేసుకోండి. మీరు వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే నిమ్మకాయ యొక్క బ్లీచింగ్ లక్షణాలు చర్మంలో నలుపును సులువుగా పోగొడతాయి. పెరుగు. ఇది మంచి మాయిశ్చరైజర్ కూడా. ఇటువంటి పెరుగు మోచేయి మోకాల ప్రాంతాలపై రుద్దాలి మరియు కనీసం 20 నిమిషాలు నానబెట్టి వెచ్చని నీటితో కడిగి ఆ ప్రాంతాన్ని తేమ లేకుండా తుడవాలి. ఇలా తరచూ చేస్తుంటే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. పాలు మరియు తేనె పసుపులలో క్రిమినాశక లక్షణాలు. పాలలో బ్లీచింగ్ లక్షణాలు మరియు తేనెలో తేమ లక్షణాలు చర్మం నల్లదనాన్ని పోగొడతాయి. ఈ మూడిటిని కలపండి. నల్లగా ఉన్న ప్రదేశాల్లో అప్లై చేయండి. 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. చక్కెర మరియు ఆలివ్ నూనెను కలపండి. మోచేతులు మరియు మోకాళ్లపై వత్తించండి. 5 నిమిషాలు మెత్తగా స్క్రబ్ చేయండి. ఇది ఈ ప్రాంతాలలోని చనిపోయిన కణాలను తొలగిస్తుంది, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. దోసకాయ. దోసకాయ ముక్కను మోచేయి మరియు మోకాలపై కొద్దిసేపు రుద్దండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. దానిలోని నీరు పొడి చర్మాన్ని నివారిస్తుంది. పాలవిరుగుడు. పాలవిరుగుడులోని బ్లీచింగ్ లక్షణాలు చర్మంలోని చనిపోయిన కణాలను తొలగించడానికి సహాయపడుతుంటాయి. నల్లగా ఉన్న మోచేతులు మరియు మోకాళ్లపై ప్రతిరోజు పేస్ట్ను అప్లై చేసి 20 నిమిషాలు నానబెట్టి చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. మీరిలా చేస్తే నల్లటి చర్మం త్వరగా మాయమైపోతుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది చీకటి వృత్తాలను తగ్గించడానికి సాధారణంగా ఉపయోగించే పదార్థం. అటువంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ను కాటన్ బాల్లో నానబెట్టి చీకటి ఉన్న మోచేయి మరియు మోకాలు ప్రదేశాల్లో వర్తించండి. 15 నిమిషాలు నానబెట్టి ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ టొమాటో జ్యూస్, 1 టేబుల్ స్పూన్ పెరుగు మరియు 2 టేబుల్ స్పూన్ల ఓట్మీల్ వేసి మెత్తగా పేస్ట్ చేసి మోచేతులు మోకాళ్లపై రుద్దండి. 5 నుండి 20 నిమిషాలు మసాజ్ చేసి ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. బొప్పాయి. బొప్పాయి మోకాలు మరియు మోచేతులపై చీకటి వలయాలను తొలగించగలదు. బొప్పాయి ముక్కను పేస్ట్ లాగా మెత్తగా చూర్ణం చేసి మోచేయి మరియు మోకాలు ప్రదేశాల్లో అప్లై చేసి 10 నిమిషాలు నానబెట్టి చల్లటి నీటితో కడగాలి. మీరు దీన్ని వారానికి 3 సార్లు చేస్తే మీరు ఆశించిన ప్రయోజనం లభిస్తుంది. మరిన్ని హెల్త్ టిప్స్కై మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి.